డాడీ జాగ్రత్త మిస్ అమ్మ, డాడీ జాగ్రత్త మిస్ అమ్మ, జాగ్రత్త మిస్ అమ్మ. సార్ కాఫీ. సార్ ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నారు? రాథోడ్, ఏం కావాలి సార్? కార్ కేసు ఇవ్వు. ఎందుకు సార్? ఇవ్వు. ఎక్కడికి వెళ్తున్నారు సార్? మిస్ అమ్మా! మనోహరి, మనోహరి, సార్ హడావిడిగా ఎక్కడికో వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నాడు? మిస్ అమ్మా! సారు ఏమైంది రాథోడ్? సారు ఫాస్ట్ గా ఎక్కడికో వెళ్తున్నారు. అంత హడావిడిగా ఆయన ఎక్కడికి వెళ్తున్నారు రాథోడ్? సార్కి గతం గుర్తొచ్చిందేమో మనోహరి. అమర్కి గతం గుర్తొస్తే బయటికి వెళ్ళడు. ముందు నా దగ్గరకు వచ్చి నా పీక పట్టుకుంటాడు. ఓ, అది నిజమే. డాడీ ఇంత సీరియస్గా వెళ్తున్నారంటే గతం గుర్తొచ్చిందేమో. అవును మిస్ అమ్మ, గతం మర్చిపోయాక డాడీ ఎప్పుడు ఇంత సీరియస్గా లేరు. సార్ కంత గుర్తొస్తే అంజు అక్కని వెనక్కి తీసుకొస్తారు కదా. అదే జరిగితే నీ ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అవుతాయి మనోహరి. దానికి ఛాన్స్ లేదంటున్నాను కచంబా. ఎందుకైనా మంచిది వెళ్ళి సార్ నాపొచ్చు కదా. వద్దు మిస్ అమ్మా, సార్ని వెళ్ళనివ్వండి. ఇప్పుడు మనం సార్ని ఆపొద్దు. ఆయన గతం గుర్తొచ్చిందో లేదో మనకు తెలియదు కదా రాథోడ్. ఎక్కడికి వెళ్తున్నారు ఏంటో. మొన్నట్లాగా మళ్ళీ ఇంటికి తిరిగొచ్చే దారి మర్చిపోతే? ఈసారి అలా జరగదు మిస్ అమ్మా. మెల్లమెల్లగా డాడ్కి అంతా గుర్తొస్తుంది. అవును, డాడీ ఖచ్చితంగా అంజుని ఇంటికి తీసుకొస్తాడు. అంజు తిరిగి వస్తుంది. అంజు అక్క ఎంత దూరం వెళ్ళిందో ఏమో. సార్ రీచ్ అవుతారో లేదో. ఏంటి అంజు పాప, మొహం ఉమ్మని పెట్టుకున్నా? కాస్త నవ్వచ్చుగా. నిన్నటి వరకు మీరంటే ఇష్టం, గౌరవం ఉండేది. అంటే ఈరోజు లేదా? గతం మర్చిపోయిన మా డాడీకి అబద్ధం చెప్పి మీ కూతుర్నని నన్ను మీతో పాటు తీసుకెళ్తున్నారు. మీరంటే అసహ్యంగా ఉంది. ఐ హేట్ యూ. పాప, రణవీర్ సార్ అంటే ఎవరనుకుంటున్నావు? కోల్కతాలో పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన తలుచుకుంటే నిన్ను యువరాణిని చేయగలరు. సార్కి ఎదురు తిరిగావంటే నిన్ను పని మనిషిని కూడా చేయగలరు. కోపడకలాయరు, చిన్నపిల్ల తెలియక ఏదో అనేసింది. నేనేం చిన్నపిల్లని కాదు. నాకు మీరంటే నిజంగా అసహ్యంగా ఉంది. మనోహరి ఆంటీతో కలిసి మా నాన్నను మిస్ అమ్మను ఆడుకుంటున్నారు. అవును, మీ గేమ్ ఆడుతున్నావు. అయితే ఏంటంజు, మమ్మల్ని ఎవరు ఆపుతారు? నిన్నెవరు కాపాడతారు?
చిన్నప్పటి నుంచి నేనే కష్టం పడలేదు అంకుల్. మా డాడీ మమ్మీ నన్ను అంత బాగా చూసుకున్నారు. మా అమ్మ చనిపోయినా తన బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఉంటాయి. ఏదో ఒక రోజు మా డాడీకి గతం గుర్తొస్తుంది. అప్పుడు నేను ఎక్కడున్నా నన్ను వెతికి తీసుకెళ్తారు. అప్పటి వరకు నువ్వు బతుకుండాలి కదా. ఆస్తి రాగానే నేను చంపేస్తాను. ఏదో ఒక రోజు నీ కోసం మీ డాడీ వస్తాడు. ఈ రోజు అయితే రాడు కదా. గతం మర్చిపోయిన పిచ్చోడు ఎలా వస్తాడు సార్? లాయరు వస్తున్నాడు. ఎవరు సార్? అమరేంద్ర. సార్ తొందరగా పోనివ్వండి సార్. డాడీ వస్తున్నారు, ఆపండి అంకుల్. కార్ ఆపమని హార్న్ కొడుతుంటే వినిపించట్లేదా? ఫ్లైట్కి లేట్ అవుతుందన్న టెన్షన్లో ఫాస్ట్గా వెళ్తున్నావు అమరేంద్ర. ఏమైంది? మా వెనకే వచ్చావు. డాడ్, దిగంచు. ఏంటమ్మర్, ఎందుకు అంజులు దింపుతున్నావు? అంజు వెళ్ళి మన కార్లో కూర్చో. రణ్వీర్, లగేజ్ నా కార్లో పెట్టించు. అంజుని ఎక్కడ తీసుకెళ్తున్నావు అమరేంద్ర? మా ఇంటికి. నా కూతురు నాకు ఇచ్చేసావు కదా, మళ్ళీ మీ ఇంటికి ఎందుకు? తను నీ కూతురే అని ఎవిడెన్స్ ఏంటి? అదేంటి సార్, అంజు పాప రణవీర్ గారి కూతురని మనోహర్ గారు చెప్పారు కదా. అవును అమరేంద్ర, నువ్వు గతం మర్చిపోయావు. అందుకే ఆ గతం గుర్తొచ్చేంత వరకు అంజు నా దగ్గరే ఉంటుంది.